ట్రస్టెడ్ హీరో. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ. సింహాల కథ అంటున్నావు అంటే మమ్మల్ని వదిలేసావా? మా గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదా, మా కథలో చెప్పు బాబు. పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు టాకాల కథ ఇది. హే, నీ పేరేంటి? ముఫాసా. నేను వచ్చేంత వరకు ఆగమన్నానా? వాడిని ఇక్కడెలా వదిలేమంటావమ్మా? నియమాలు ఎవరికైనా ఒకటే టాక. మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు. నేను అనామకుడిని కాను, దారి తప్పాను అంతే. బయట వాడెప్పుడు పగవాడే దూరం పెట్టాలి. టాకానే మన కాబోయే రాజు. రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాన్న, నేను ముఫాసాని కాపాడాను. ఇంకొక రహస్యం చెప్పిన ముఫాసా, నేను కోరుకున్న సోదరుణ్ణే. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి వచ్చాడు మహేష్ బాబు. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది. నువ్వు టాకా కలుసున్న చోటే ఇల్లవుతుంది. ఇద్దరూ వెళ్ళండి. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది. ఇక ఈ అడవికి ఒకడే రాజు. ముఫాసా, మనం ఒక్కడిగా పోరాడాలి. పోరాడితే పోతాం. మీ సావు మీరు సావక నన్నెందుకు లాక్కొచ్చారా బాబు? నేనుండగా నీకేం కాదు టాకా, భయపడకు. చచ్చావురా దేవుడా! బతికిపోయాం. మనల్ని కాపాడింది నేనే. ఇందాక ఇది అన్నావే. అనుకున్న నార్మల్ స్టోరీ, ఇంతకుముందు వచ్చిన స్టోరీ అయితే అలాగైతే ఉంది. లైక్ ఇంతకుముందు ఏదో వచ్చిందో అలాగే అయితే అనిపించింది, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి చంపేశారు. బ్రహ్మానందం గారిని, ఆలీ గారిని, మళ్ళీ మన మహేష్ బాబు గారిని ఒక రేంజ్లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. బాగా అయితే అనిపించింది. మహేష్ బాబు గారు లాస్ట్లో డైలాగ్ వస్తుంది కదా, అది కూడా చాలా బాగా అయితే అనిపించింది. చూద్దాం, మనం అయితే డిసెంబర్ 25 దాకా అయితే వెయిట్ చేద్దాం. ఇంకా డిసెంబర్ అంటే ఆ టైంలో క్రిస్మస్ ఆ టైంలో ఉంటుంది కాబట్టి, ఇంకా జనవరి ఫస్ట్ వీక్ కాబట్టి చూద్దాం మనం ఎట్లా ఉంటుందో. ఒక రేంజ్లో అయితే ఆడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ గైస్.